మసాలా అమ్మా, నాకేం అభ్యంతరం లేదు మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి. కానీ నిన్నేం జరిగిందో తెలుసా? నేనేమో గొంతు చించుకొని ఇక్కడ వక్ఫ్ బిల్ అమెండ్మెంటులో ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది అని అరిచి పెట్టానా? ఒక్కడన్నా కవర్ చేశారా? చెప్పాను నేను ఇప్పుడు. అందుకే ఇంతగా నేను గొంతుకు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా, నేను ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మీ, ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు, 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము. ఐఎమ్ హియర్ ఫర్ దాట్. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం బ్రతుకుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి. మోడీ గారు వస్తున్నారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి. మోడీ గారి దగ్గరికి రానిస్తారా మమ్మల్ని? హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు వస్తున్నారండి మోడీ గారు? మళ్ళీ నాకు తెలియక అడుగుతాను. ఒకసారి వచ్చారు, మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు, చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు. వచ్చారా? మట్టి తీసుకొచ్చారా? మన ముఖాన్ని మట్టి కొట్టిపోయారా? ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ? మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు. నేను ఎక్కడికో పోయి ఎందుకు కొట్లాడతా? నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా, నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా. ఇక్కడ ముందు ప్రజలకి, నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి, ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు 41 మీటర్స్కే అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే, ఒక్క విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా. 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజుటి వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 2,07,000